హలో అండి. ఈరోజు నేను మీకు మిర్చి బజ్జీ ఆప్షనల్‌గా క్యాప్సికమ్ బజ్జీ చూపించబోతున్నాను. సూపర్బ్ టేస్ట్ మిర్చి బజ్జీకి ఎలాంటి ఇది తీసిపోదు. సో, మీకు సింపుల్ మెథడ్‌లో చూపించేస్తాను. క్యాప్సికమ్ బజ్జీ కూడా ఇలా తయారు చేసుకోవచ్చా? ఇంత రుచిగా ఉంటుందా? అని అనిపించే విధంగా చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా క్యాప్సికమ్ తీసుకొని నేను చూపించిన విధంగా పొడుగ్గా కట్ చేసేసుకొని సీడ్స్ తీసి పక్కన పెట్టుకోండి. అలాగే బౌల్ తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, బాయిల్డ్ పొటాటో, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి వేసేసుకొని అలా ముద్దలాగా చేసుకొని మౌల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బజ్జీ బ్యాటర్ వచ్చేసి శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, పసుపు, కారం, వాము వేసి వాటర్ వేసి ఇలా చక్కగా బీట్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత మనం వేడి చేసుకున్న ఆయిల్ కూడా అందులో వేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనము ఆల్రెడీ పొటాటో ఫిల్లింగ్ ఉంది కదా, అది ఈ క్యాప్సికంలో లోపల పెట్టేసుకొని పైన కొద్దిగా శనగపిండి వేసేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేడయ్యాక మిర్చి బజ్జీలాగా బ్యాటర్లో డిప్ చేసేసి వేసేసుకోవడమేనండి. అంతే. చాలా అంటే చాలా బాగుంటాయి. మిర్చీస్ లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ బజ్జీ అనేది ఎవ్వరు కనిపెట్టలేరు, అంత బాగుంటుంది. చూసారా ఎంత కరకల్లాడొస్తున్నాయో. సో ఇలా లోపల ఆనియన్స్ పెట్టేసుకొని మేమైతే మా ఇంట్లో లాగిచ్చేసాం. మరి మీ సంగతి చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా మరి.